Hey guys, welcome back to our channel SciTech Easy. సో ఈ వీడియోలో వచ్చేసి మనం యూటర్న్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే ఎక్కడైతే మనకి యూటర్న్ అనేది సడన్గా తీసుకోవాల్సి వస్తుంది అండ్ యూటర్న్ తీసుకోవాల్సిన స్పేస్ అనేది చాలా తక్కువ లిమిటెడ్గా ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో ఏంటంటే ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ కానీ ఇటు వచ్చే వెహికల్స్ కానీ మనకి కనిపించవు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఒకటి ఇన్స్టాల్ చేసాం అనమాట. రైట్ సైడ్ వెహికల్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వచ్చినప్పుడు రైట్ సైడ్ వాళ్ళకి ఇండికేషన్స్ ఇస్తుంది అనమాట. సో అలా ఏంటంటే ఆపోజిట్ వెహికల్స్ ఎటైనా సరే వెహికల్స్ వస్తున్నప్పుడు స్లోగా వెళ్ళండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఎల్లో గ్రీన్ రెడ్ లైట్స్ అనేవి మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అలా ఘాట్ రోడ్స్ అంటాం కదా, సో ఆ ఘాట్ రోడ్స్లో మనకి ఈ యూటర్న్ యాక్సిడెంట్ ప్రివెంట్ సిస్టమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో గైస్ లేట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలో, కనెక్షన్స్ ఏమేమి కాంపోనెంట్స్ కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో గైస్ ఇప్పుడైతే కనెక్షన్స్ అండ్ మనకి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే మీరు ఒక కార్డ్బోర్డ్ షీట్తో ఇలా డ్రాయింగ్ అయితే చేసుకోండి. సో నీట్గా డ్రాయింగ్ చేసుకుని మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్స్ ఒక 2 కావాలి, రెడ్ ఎల్లో గ్రీన్ ఎల్ఈడీస్ వచ్చేసి 2 అయితే కావాలి. సో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి 2 అయితే కావాలి. అండ్ మనకి వచ్చేసి ఆర్డినో యూనో బోర్డు. ఇదేంటంటే బ్రెడ్ బోర్డులో జస్ట్ గ్రౌండ్ పాజిటివ్ ఈ 2 కాబట్టి మనకు కావాల్సింది నేను జస్ట్ చిన్న మొక్కలాగా తీసుకున్నది. సో అది వచ్చేసి బ్రెడ్ బోర్డు. సో ఇక్కడ ఏంటంటే ఇలా డబుల్ టేప్తో ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఈ చిన్న ఎల్ఈడీస్ అనేవి ఇవన్నీ ఒక డబుల్ టేప్తో మొత్తం స్టిక్ చేసుకోండి మీరు. సో స్టిక్ చేసుకున్నాక ఫస్ట్ అయితే అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ అయితే చూద్దాము. సో అల్ట్రాసోనిక్ సెన్సార్కి వచ్చేసి 4 పిన్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ 4 పిన్స్ వచ్చేసి వీసీసీ గ్రౌండ్ ట్రిగ్గర్ ఎక్కువ పిన్స్ అయితే ఉంటాయి కదా. సో ఫస్ట్ వీసీసీ గ్రౌండ్ అయితే కనెక్ట్ చేద్దాం. సో ఈ వీసీసీ గ్రౌండ్ కనెక్ట్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఆర్డినో బోర్డులో ఉన్న ఈ గ్రౌండ్ పాజిటివ్స్ వచ్చేసి ఇక్కడ బ్రెడ్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్రెడ్ బోర్డులో టాప్ లైన్ వచ్చేసి గ్రౌండ్గా తీసుకుంటున్నాను, బాటమ్ లైన్ వచ్చేసి వీసీసీగా తీసుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి మల్టిపుల్ పవర్స్ మల్టిపుల్ గ్రౌండ్స్ అయితే కావాలి కదా. సో అందుకని మనం బ్రెడ్ బోర్డ్ అయితే యూస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి 4 పిన్స్ అయితే ఉన్నాయి కదా. సో 4 పిన్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ నేను వీసీసీ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను బ్రెడ్ బోర్డ్లో. సో వీసీసీ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ గ్రౌండ్ ఉంది కదా, సో ఈ గ్రౌండ్ కూడా గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్ బ్రెడ్ బోర్డ్ మీద. సో ఇవన్నీ ఇది బాటమ్ లైన్ వచ్చేసి వీసీసీ, టాప్ లైన్ వచ్చేసి గ్రౌండ్కి అయితే తీసుకున్నాను నేను. మీరు ఎలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్ పిన్. సో ఈ ట్రిగ్గర్ పిన్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 8కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఎక్కువ పిన్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 7కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అల్ట్రాసోనిక్ సెన్సర్కి సంబంధించిన పిన్స్ అయితే కనెక్ట్ చేసాము. సో నెక్స్ట్ సెకండ్ అల్ట్రాసోనిక్ సెన్సర్ పిన్స్ అయితే కనెక్ట్ చేద్దాము. సో ఫస్ట్ వీసీసీ గ్రౌండ్స్ అయితే అన్నిటికీ కామనే కాబట్టి మీకు తెలిసినట్టు కనెక్ట్ చేసేయండి. సో వీసీసీ అండ్ గ్రౌండ్ ప్రతి కాంపోనెంట్కి కామన్ వీసీసీ గ్రౌండ్ అనేది. సో అలా కనెక్ట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రిగ్గర్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 9కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 9కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఎక్కువ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 10కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 10 అనమాట. సో ఇలా ఈ 2 అల్ట్రాసోనిక్ సెన్సర్ పిన్స్ అయితే కనెక్ట్ చేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ఈడీస్. సో ఎల్ఈడీస్ మీకు నార్మల్గా ఐడియా ఉంటుంది. సో ఎల్ఈడీస్ వచ్చేసి మనకి షార్ట్ టర్మ్లో వచ్చేసి నెగిటివ్గా తీసుకుంటాం అండ్ లాంగ్ టర్మ్లో వచ్చేసి పాజిటివ్గా అయితే తీసుకుంటాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో షార్ట్ టర్మినల్స్ అన్ని గ్రౌండ్స్ అన్ని ఇక్కడ గ్రౌండ్గా తీసుకున్నాం కదా. సో ఈ గ్రౌండ్ ఒక గ్రౌండ్కి అయితే మొత్తం కనెక్ట్ చేసేయండి. నెగిటివ్స్ అన్ని గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకోండి. సో పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ సెన్సార్ 1 సైడ్. సో 1 సైడ్ వచ్చేసి రెడ్ కలర్ ఎల్ఈడీ వచ్చేసి పిన్ నెంబర్ 6కి అయితే కనెక్ట్ చేస్తున్నాను డిజిటల్ పిన్స్లో. సో గైస్ నేను సర్క్యూట్ డయాగ్రామ్ అయితే మీకు ఆ స్క్రీన్ మీద ఇస్తాను. సో సర్క్యూట్ డయాగ్రామ్ చూసి మీరు అయితే కనెక్ట్ చేసుకోండి. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు కనెక్షన్స్ అయితే. సో మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూసి కనెక్ట్ చేసుకుంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఎల్లో వచ్చేసి పిన్ నెంబర్ 5. సో నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి పిన్ నెంబర్ 4. సో అలా నెక్స్ట్ ఇవి కూడా. సో రెడ్ ఎల్ఈడీ వచ్చేసి పిన్ నెంబర్ 13, ఎల్లో వచ్చేసి పిన్ నెంబర్ 12, గ్రీన్ వచ్చేసి పిన్ నెంబర్ 11. సో ఇలా అయితే కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి గైస్. సో ఈ కనెక్షన్స్ మీకు చాలా కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కొంచెం లెంత్ తీసుకొని కొంచెం నీట్గా అయితే కనెక్ట్ చేసుకోండి. సో నేను సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా సర్క్యూట్ డయాగ్రామ్ చూసి అయితే కనెక్ట్ చేసుకోండి. చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ కోడ్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది చూద్దాము. సో గైస్ కోడ్ అప్లోడ్ చేయడానికి మనకి యూఎస్బీ కేబుల్ అయితే ఒకటి కావాలి. సో యూఎస్బీ కేబుల్ ద్వారా మనకి ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో ఆర్డినో ఐడి ఓపెన్ చేసాం కదా. సో ఆర్డినో ఐడిలో మనం ఇక్కడ కనెక్ట్ చేశాక మనకి ఆర్డినో యూనో అని చూపిస్తుంది. సో ఇది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న ఈ కోడ్ ఉంది కదా. సో ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. కోడ్ సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు చూసి కనెక్ట్ చేసుకోండి అండ్ డౌన్లోడ్ చేసుకొని కోడ్ అయితే కాపీ పేస్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి అప్లోడ్ సింబల్. సో కోడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్. సో కంపైలింగ్ స్కెచ్ అయితే రన్ అవుతుంది.
నెక్స్ట్ కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది గైస్. సో కోడ్ అప్లోడ్ అయ్యాక ఒకసారి మీరు ఇక్కడైతే గమనించండి. సో టూ వేస్ గ్రీన్ లైట్ అయితే ఆన్ అయి ఉన్నాయి. సో 2 ఖాళీగా ఉన్నాయి కాబట్టి గ్రీన్ లైట్ అయితే ఆన్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను కార్ మూవ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ రైట్ సైడ్ కార్ మూవ్ చేస్తున్నప్పుడు సో ఆ ఎల్లో లైట్ అయితే ఆన్ అయింది. సో ఎల్లో లైట్ ఇంకా ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు సో మనకి రెడ్ లైట్ అయితే రెడ్ కలర్ లైట్ అయితే ఆన్ అయింది. సో అలా వెహికల్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇటు పక్క ఉన్న వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇటు అయితే చూడండి. సో నెక్స్ట్ ఈవే అయితే ఆన్ చేస్తున్నాం. సో ఈవేలో వెళ్తున్నప్పుడు ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీరు ఎల్లో లైట్ అయితే ఆన్ అయింది. నెక్స్ట్ ఇంకా మూవ్ ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్ లైట్ అయితే ఆన్ అయింది. సో ఇలా మనకి యూటర్న్ యాక్సిడెంట్ సేఫ్టీ సిస్టమ్ అనేది ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.